హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను పిల్లలు ఇష్టంగా తినే డోనట్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకొని అరకప్పు గోరువెచ్చని పాలను వేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగరు, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ పౌడర్ వేసి మొత్తం కూడా బాగా కలిపి ఇది 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత మనకి ఈస్ట్ అన్నది ఈ విధంగా కొంచెం పొంగుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పున్నర మైదా పిండి జల్లించుకొని వేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ వేసుకోవాలండి. ఇందులో ముందుగా చేసుకున్న ఈస్ట్, ఒక ఎగ్గు వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలండి. ఎగ్గు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదండి. ఎగ్గు వేసుకోవడం వల్ల మనకి పిండి డోనట్స్ అన్నవి బాగా పొంగుతూ వస్తాయి. ఈ విధంగా మొత్తం కూడా కలుపుకొని ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని కలుపుకున్నానండి. ఆ వీడియో అన్నది మిస్ అయిపోయింది. దీన్ని ఈ విధంగా ఒక మ్యాట్ మీద కానీ కౌంటర్ టాప్ మీద కానీ వేసేసుకొని దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిని కలుపుకోవాలండి. దీన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకొని ఒక ఆయిల్ రాసుకున్న ఒక గిన్నెలోకి పెట్టేసి 1 గంట పాటు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి అన్నది పొంగుతుందండి. ఈ విధంగా పిండిని ఇప్పుడు మొత్తం కూడా మరొకసారి ముద్దలా చేసేసుకొని ఈ విధంగా నేనైతే మ్యాట్ మీద చేసుకుంటున్నానండి. ఈ విధంగా మ్యాట్ మీద వేసేసుకొని దీన్ని మొత్తం కూడా చపాతీలాగా ఒత్తుకోవాలండి. చపాతీ అంత పలచగా చేసుకోకూడదు, మనం కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగా షార్ప్గా ఉన్న గ్లాసు కానీ ఏదన్నా ఒక గిన్నె తీసేసుకొని రౌండ్గా కట్ చేసేసుకోవాలండి. మొత్తం కూడా ఇదే విధంగా రౌండ్స్లా డోనట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదన్నా సిరప్ మూత కానీ ఏదన్నా ఒకటి తీసేసుకొని సెంటర్లోకి ఈ విధంగా హోల్లా కట్ చేసేసుకోవాలి. మనకి డోనట్స్ అన్నవి రెడీ అయిపోయాయండి. వీటిని ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి కడాయిలోకి సరిపడా డోనట్స్ వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం డోనట్స్ని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు. 2 వైపులకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. డోనట్స్ని క్రీమ్ కానీ లేకుంటే ప్లెయిన్ షుగర్ పౌడర్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేను ఫస్ట్ టైం చేసినా కూడా డోనట్స్ చాలా బాగా వచ్చాయండి. ఆయిల్లో నుంచి తీసేసుకున్నాను. అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకున్నానండి. అంతే, డోనట్స్ రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.